ప్రియమైన వారులారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే పాట ఎలా పాడాలి అంటే ఆత్మతో పాడాలి, మనసుతో పాడాలి. ఎలా పాడాలి? ఆత్మతో పాడాలి, సత్యముతో పాడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఒక పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో నిజము పాడాలి, అబద్ధం పాడకూడదు. పాటలు ఏం పాడాలి? నిజము పాడాలి. ప్రభువా, నేను ఇంత పాపిని అని గ్రహించేటట్లుగా పాట పాడాలి. దేవుని యొక్క సన్నిధానంలో మన పాప స్థితిని గ్రహించేటట్లుగా దేవుని సన్నిధానంలో సత్యం పాడేవారముగా కనపడాలి. దేవుడు తన ఉన్నతమైన నామములో, మరి నేను చూసినటువంటి వాళ్ళల్లో పాటలు పాడే వాళ్ళు ఎవరు కూడా పరలోక రాజ్యపు కార్యాలలో ఆలోచన కలిగిన వారుగా కనపడట్లేదు. పాటల పుస్తకం వేస్తారు, పాటలు పాడేస్తారు, ఆ తర్వాత వాక్యం చెప్పేటప్పుడు ఎట్టేటో తిరుగుతుంటారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. ఈ కీబోర్డులు వాయించే వాళ్ళు ఉండరు, పాటలు పాడే వాళ్ళు ఉండరు, కనుక వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనకి కావాల్సింది ఏంటంటే వాక్యము చదివేవారు, వాక్యమును వెంబడించేవారు, వాక్యాన్ని ప్రేమించేవారు.